జిల్లా చిత్తూరులో చంద్రబాబు నాయుడు ఈసారి నూతన అభ్యర్థులకు అవకాశాన్ని కల్పించారు. సీనియర్లను కాదని యువకులకు అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గురజాల జగన్మోహన్కు చిత్తూరు అసెంబ్లీ టికెట్ను కేటాయించారు. చిత్తూరు నగర అభివృద్ధికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తానంటున్నారు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ను అధిష్టానం ప్రకటించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గత 4.5 సంవత్సరాలుగా స్పష్టమైన నిర్ణయానికి రానప్పటికీ ఈసారి ఏకంగా అభ్యర్థిని మొదటి జాబితాలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన 99 మంది జాబితాలో జగన్మోహన్ అభ్యర్థిగా ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యం ప్రస్తుతం మనం జగన్మోహన్ దగ్గర ఉన్నాము. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మొదటి జాబితాలో మీ పేరును ప్రకటించడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషకరం. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అందుకే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే ఈ జిల్లా నుండి ఎందరో గొప్ప వ్యక్తులు జన్మించారు. టైగర్ ఆఫ్ పార్లమెంట్ అనే బిరుదు కూడా ఈ చిత్తూరు జిల్లాకే ఉండేది. అలాగే యువతరాన్ని ఎంతగానో ప్రోత్సహించే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా అందుకనే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశా. చిత్తూరు సమస్యల పట్ల ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, సరైన అభివృద్ధి చెందలేదన్న ఒకే ఒక కారణానికి ఈసారి యువకులకైతే ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడే పక్కనే ఉన్న మద్రాసు లేదా బెంగళూరుకి వెళ్ళి ఈ యువతరంతా ఉద్యోగాలు చేయడం చూస్తున్నాము. అవి పోగొట్టాలంటే ఒక మంచి యువ నాయకుడు ఈ చిత్తూరుకు వస్తే ఇండస్ట్రియల్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్గా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో 20 లక్షల మంది యువతకి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఆయన యువగలం ప్రోగ్రాం చేశారు. సో యువతని ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఎందరో కొత్త వ్యక్తులు ఈ పార్టీ పెట్టినప్పుడు ఈరోజు సీనియర్ నాయకులై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నత స్థాయి నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ నాయకులు ఎవరైనా ఉండారంటే అది తెలుగుదేశం పార్టీలోనే. మీరు ఏదైతే చాలా బలమైన అభ్యర్థిని బరిలో అవతలపై వ్యక్తి ఉన్నాడు, ముఖ్యంగా ఏదైతే అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఇతర అంశాలు కానీ మీరు ఎలా ధీటుగా ఎదుర్కోబోతున్నారు? బలం అనేది డబ్బుతో రాదు, బలం అనేది జనాల గుండెల్లో నుండి రావాలి. సో మాకు తెలుగుదేశం పార్టీకి 42 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. మా పార్టీ మేనిఫెస్టో కావచ్చు, మా నాయకుడు కావచ్చు, మా నాయకుడు స్టాండ్ ప్రపంచమంతా పొగిడే ఒక గొప్ప లీడర్షిప్ ఉన్న నాయకత్వంలో మాకు అవకాశం కలగడం కూడా మా జన్మ ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పే ఎదుటి పార్టీ 9 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ, ఈ 5 ఏళ్లుగా ఏది కట్టిన చరిత్ర లేని పార్టీ. మేము కట్టడానికే ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులే ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తింపు చెందిన హైదరాబాద్ని కూడా ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు. అక్కడెక్కడో చేశాడు కానీ చిత్తూరు సొంత జిల్లాకు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని ఒక ప్రచారం కూడా ఉంది. అదన్నీ అబద్ధం అండి. ఆయన ఒక రాజకీయ నాయకుడైనా కూడా హెరిటేజ్ అనే సంస్థని ఎన్టీఆర్ కూతురైన మా నారా భువనేశ్వరి గారు ఆయన సతీమనే, ఆమె కూడా ఈ చిత్తూరులోనే పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలని హెరిటేజ్ అనే కంపెనీ పెట్టారు, ఎందరికో ఎంప్లాయ్మెంట్ కల్పించారు. అలాగే హెరిటేజ్ కోసమే విజయ డైరీని మూసేశారు అనే ఒక ప్రచారం కూడా మీ మీద ఉంది. అదన్నీ తప్పండి. అది చిత్తూరు ఒక్క జాగాలో మూయడం జరగలేదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన కొన్ని అనివార్య కారణాలతో ఇబ్బందులు జరిగింది తప్పితే చిత్తూరు నియోజకవర్గంలో అటువంటిది ఏదీ జరగలేదు. మొత్తం మీద తీసుకుంటే మీరు అన్ని వర్గాలు చాలామంది టికెట్ కోసం బరిలో దిగారు, చివరికి మీకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళంతా మీకు సహకరించబోతున్నారు. ఖచ్చితంగా మేము ఎవరైతే మా దొరబాబన్న గారు మాజీ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ చిత్తూరు నియోజకవర్గంలో కలిసిమెలిసి మేము 5గురు కావచ్చు 6గురు అభ్యర్థులని ఎలాగైతే ప్రతిరోజు ప్రచారం చేశామో రానున్న రోజుల్లో కూడా మేమందరం కలిసిమెలిసే ప్రచారం కావచ్చు, రానున్న రోజుల్లో రాజకీయం కూడా అందరి సలహా సూచనల మేరకు మా కార్యకర్తలకు పడిన కష్టాన్ని అన్నిటిని తీర్చడానికి ఎవరో ఒకరికి అవకాశం వస్తుందని మేము నిర్ణయించుకొని కలిసి పని చేశాము. ఒకటి చంద్రబాబు నాయుడు 6 అంశాలతో ఒక మేనిఫెస్టో రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో పెట్టాడు. చిత్తూరు వరకు మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఎలాంటి అజెండాతో చిత్తూరు వాసులకు మాత్రం మీరు ముందుకు తీసుకురాబోతున్నారు? ఖచ్చితంగా రానున్న ఈ సమ్మర్లో నీటి కొరత చిత్తూరులో చాలా అధికంగా ఉందని గుర్తించాను. అలాగే ఎన్హెచ్ కనెక్టివిటీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కొన్ని ప్రణాళికలు ఆల్రెడీ మేము తయారు చేసుకున్నాం. అలాగే ఒక యూనివర్సిటీ అంటే చదువుకోవడానికి ఒక యూనివర్సిటీ కావాలనే కోరికను కూడా యువతల నుండి గమనించడం. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్, ఎందుకంటే నేషనల్ ఎన్హెచ్ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడానికి ఏమి కావాలో అవన్నీ ఆల్రెడీ మేమంతా 6గురు అభ్యర్థులు కూడా కలిసిమెలిసి ఒక మేనిఫెస్టో మాదిరి చిత్తూరు నియోజకవర్గానికి రెడీ చేసుకున్నాం. వాటన్నిటినీ
ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైతే అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తారో మేము మా అధ్యక్షుల వారిని కోరి అత్యధిక నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకొని వచ్చి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని ప్రత్యేకంగా కోరేది ఏమంటే మీ ఓట్లు చెక్ చేసుకోండి. మీ ఓట్లన్నిటినీ గల్లంత చేసే కార్యక్రమంలో కొన్ని పార్టీలు ఉన్నాయి. వాటిని జాగ్రత్త, మన ఓటు హక్కే మన హక్కుగా ఉంటుంది. కాబట్టి ఓటు వేసి మన హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఏదైతే టికెట్ ఆశించిన మిగతా వారు కూడా తనకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. తన విజయాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తానంటున్నాడు గురజాల జగన్మోహన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి.